హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో క్విక్ రివిజన్ రూపంలో కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వరకు పలుసార్లు పలు పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది కాబట్టి మీకు క్విక్ రివిజన్ రూపంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా కల్చర్స్ అండి. కల్చర్స్ పైన తప్పనిసరిగా ఏదైనా ఎగ్జామ్లో చూడండి, ఒక్క ప్రశ్ననైనా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి కల్చర్స్లో ఫస్ట్ చూడండి ఎపికల్చర్ అండి. ఈ యొక్క ఎపికల్చర్ వచ్చేసి తేనెటీగల పెంపకం గురించి తెలియచేయడం జరుగుతుంది. సెరికల్చర్ వచ్చేసి పట్టు పురుగుల పెంపకం గురించి ఇక్కడ క్విక్ రివిజన్ రూపంలో భాగంగా మనం వేగంగా చెప్పుకోవడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సమయం అనేది కాదు కాబట్టి మీకు వీలైనంత త్వరగా గుర్తుండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్మీ కల్చర్ అండి. ఇది వానపాముల పెంపకానికి సంబంధించిన దాని గురించి తెలియజేస్తుంది. మరొకటి ఫ్రాన్స్ కల్చర్ అండి. ఇది రొయ్యల పెంపకం గురించి తెలియజేస్తుంది. క్రాప్ కల్చర్ అండి. ఇది పీతల పెంపకం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఫిషీ కల్చర్ అండి. చేపల పెంపకం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆక్వా కల్చర్ అండి. మంచి నీటిలో జంతువుల పెంపకం గురించి తెలియజేసేది ఆక్వా కల్చర్. ఒలేరి కల్చర్ వచ్చేసి కూరగాయల పెంపకం గురించి తెలియజేస్తుంది. పోమీ కల్చర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోమీ కల్చర్ వచ్చేసి ఫలాల పెంపకం గురించి. వైటీ కల్చర్ వచ్చేసి ద్రాక్ష మొక్కల పెంపకం అండి. వైటీ కల్చర్ వచ్చేసి ద్రాక్ష మొక్కల పెంపకం. ఫ్లోరీ కల్చర్ వచ్చేసి పుష్పాల పెంపకం అండి. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇందాక చెప్పుకున్నట్టే ఫోమీ కల్చర్ అంటే ఫలాల పెంపకం అండి. ఫ్లోరీ కల్చర్ వచ్చేసి పుష్పాల పెంపకం అండి. ఈ రెండింటిని చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు చాలా వరకు ఇది వరకు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి మరొకసారి చూసుకోండి. సిల్వీ కల్చర్ వచ్చేసి కలప మొక్కల పెంపకం గురించి తెలియజేస్తుంది. హార్టికల్చర్ వచ్చేసి ఉద్యానవన మొక్కల పెంపకం గురించి తెలియజేస్తుంది. మష్రూమ్ కల్చర్ వచ్చేసి పట్టుగొడుగుల పెంపకం గురించి తెలియజేయడం జరుగుతుంది. టిష్యూ కల్చర్ పద్ధతి వచ్చేసి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంచేటువంటి పద్ధతి గురించి తెలియజేస్తుందండి. ఇందులో ప్రతిదీ కూడా గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కాబట్టి ప్రతి కల్చర్ గురించి కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక తదుపరి మరొక అంశం గురించి డిస్కస్ చేద్దామండి. మరొకటండి విప్లవాలు. ఈ యొక్క టాపిక్ నుంచి కూడా పలుసార్లు పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అయితే రావడం జరిగింది. హరిత విప్లవం అండి, గ్రీన్ రెవల్యూషన్ అండి. వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న మొదలగు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసమై ప్రారంభించినటువంటి విప్లవమే హరిత విప్లవం అండి. హరిత విప్లవ పితామహుడుగా భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్వేత విప్లవం అండి. ఇది దేనికి సంబంధించిందంటే పాలు పదార్థాల ఉత్పత్తులకు సంబంధించింది. ఇక ఎల్లో రెవల్యూషన్, పసుపు విప్లవం అండి. ఇవి రెండింటికి సంబంధించిందని గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి నూనె గింజల ఉత్పత్తులకు సంబంధించి, మరొకటి వచ్చేసి మెట్ట ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి విప్లవమే ఎల్లో రెవల్యూషన్ లేదా పసుపు విప్లవం అండి. ఇక మరొక అంశం అండి నీలి విప్లవం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చేపలు అదేవిధంగా సముద్ర ఉత్పత్తులకు సంబంధించిన విప్లవమే నీలి విప్లవం. ఇక గులాబీ విప్లవం అండి. ఈ గులాబీ విప్లవమే పింక్ రెవల్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఔషధాల తయారీ అదేవిధంగా రొయ్యల ఉత్పత్తి అండి. ఇవి రెండింటికి సంబంధించిందండి. గులాబీ విప్లవం వచ్చేసి ఒకటి ఔషధాల తయారీకి సంబంధించింది, మరొకటి వచ్చేసి రొయ్యల ఉత్పత్తికి సంబంధించిందండి. ఇక మరొక విప్లవం గ్రే విప్లవం అండి, బూడిద విప్లవం. ఇది దేనికి సంబంధించిందంటే ఎరువుల ఉత్పత్తికి సంబంధించిందని గుర్తుంచుకోండి. ఇక మరొక విప్లవం వచ్చేసి ఉదా విప్లవం అండి. ఉదా విప్లవం అండి. ఉన్ని అని గుర్తుంచుకోండి. ఉన్ని అదేవిధంగా ఉన్ని వస్తువుల ఉత్పత్తులకు సంబంధించిన విప్లవమే ఉదా విప్లవం. మరొకటి రెడ్ రెవల్యూషన్ అండి, ఎరుపు విప్లవం. ఇది మాంసపు ఉత్పత్తులకు సంబంధించిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా టమాటా ఉత్పత్తికి సంబంధించిందండి. ఓకేనా. ఎరుపు విప్లవం వచ్చేసి మాంసం అండి. ఇప్పుడు మాంసం మనకి ఏ కలర్లో కనిపిస్తుంది? రెడ్, కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకోండి. ఎరుపు విప్లవం అంటే మాంసం ఉత్పత్తులు, అదేవిధంగా టమాటా కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి రెడ్ విప్లవం అంటే మనకి ఈ రెండు గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక వెండి విప్లవం అండి, సిల్వర్ రెవల్యూషన్ అండి.
ఇది గుడ్లు అదేవిధంగా కోళ్ళ పరిశ్రమకు సంబంధించినటువంటి విప్లవం అండి. ఇక మరొకటి గోల్డెన్ విప్లవం అండి. ఈ గోల్డెన్ విప్లవం వచ్చేసి యాపిల్స్, పండ్ల ఉత్పత్తి, తేనె ఉత్పత్తులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. యాపిల్స్, పండ్ల ఉత్పత్తి, తేనె ఉత్పత్తులకు సంబంధించిన విప్లవం ఏది అని అడుగుతాడు. కాబట్టి గోల్డెన్ విప్లవాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటి వెండి ఫైబర్ విప్లవం అండి. ఇందాక మనం డిస్కస్ చేసుకుంది వెండి విప్లవం లేదా సిల్వర్ విప్లవం అండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ డిస్కస్ చేసుకుంది సిల్వర్ ఫైబర్ విప్లవం అండి. సిల్వర్ విప్లవం అంటే గుడ్లు మరియు కోళ్ళ పరిశ్రమకు సంబంధించిన విప్లవం అంటే వెండి విప్లవాన్ని గుర్తుంచుకోండి. వెండి ఫైబర్ విప్లవం అంటే పత్తి ఉత్పత్తులు, కాటన్ ఉత్పత్తులు అండి. ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామినర్ ఎక్కడైతే అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారో అలాంటి అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. కాబట్టి ఆ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక గుండ్రటి విప్లవం అండి, రౌండ్ రెవల్యూషన్ అండి. ఇది ఆలుగడ్డ ఉత్పత్తులకు సంబంధించింది. ఇక మరొకటి ఆరెంజ్ విప్లవం అండి. ఇది నిమ్మ జాతుల పెంపకానికి సంబంధించినటువంటి విప్లవం. మరొకటి బంగారు పీచు విప్లవం అండి. ఇది జనపనార ఉత్పత్తులకు సంబంధించిందండి. ఒకవైపేమో విప్లవాలు ఇచ్చి మరొక వైపేమో వాటికి సంబంధించిన అంశాలను ఇచ్చి జతపరచనని పలుసార్లు పలు పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీకు ఇవి క్విక్ రివిజన్ రూపంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క విప్లవాలైన కల్చర్స్ అయినా తీసుకురావడం జరిగింది. ఇక మళ్ళీ మరొక అంశం అండి, విటమిన్స్ పైన కూడా వాటి యొక్క రసాయన నామాన్ని లేదా దానివల్ల కలిగేటువంటి వ్యాధులు ఏవని కూడా పలుసార్లు పలు పోటీ పరీక్షలో అడగడం జరిగింది. కాబట్టి ఒక్కసారి విటమిన్లు, వాటి రసాయన నామాలు, వాటి వల్ల కలిగే వ్యాధులు కనుక పరిశీలిస్తే ఫస్ట్ ఒకవైపు విటమిన్లు చూడండి, వాటి రసాయన నామం చూడండి, వాటి వల్ల కలిగే వ్యాధి చూడండి. ఏ విటమిన్ అండి, దీని యొక్క రసాయన నామం వచ్చేసి రెటినాల్. దీని యొక్క ఏ విటమిన్ లోపం వలన రేచీకటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇక డి విటమిన్ అండి, దీని రసాయన నామం క్యాల్సిఫెరాల్. దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి రికెట్స్ అనేటువంటి వ్యాధి అండి. ఇక ఈ విటమిన్ అండి, ఈ విటమిన్ యొక్క రసాయన నామం టోకోఫెరల్. దీని వలన అంధత్వం అదేవిధంగా గర్భస్రావం అనేటువంటి వ్యాధులు కలగడం జరుగుతుంది. ఇక కే విటమిన్ అండి, దీని యొక్క రసాయన నామం పిల్లోక్వినోన్ అండి. పిల్లోక్వినోన్ అనేటువంటి రసాయన నామాన్ని కలిగి ఉండడం జరిగింది కే విటమిన్. ఈ కే విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రక్తస్రావం అండి. రక్తస్రావం అనేటువంటి వ్యాధి. ఇక మరొక అంశం అండి B1 విటమిన్ అండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా అడుగుతారండి. B1 విటమిన్ నుంచి B12 విటమిన్ మధ్య గల వాటిని జతపరచనని పలుసార్లు పోటీ పరీక్షలో అడగడం జరిగింది. కాబట్టి ఇవి మాత్రం కంపల్సరిగా గుర్తుంచుకోండి. B1 వచ్చేసి దీని యొక్క రసాయన నామం వచ్చేసి థయామిన్ అండి. దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెరిబేరి అండి. బెరిబేరి అని గుర్తుంచుకోండి. ఇక B2 అండి, రైబోఫ్లావిన్ అనేటువంటి రసాయన నామాన్ని కలిగి ఉంది. దీని వలన గ్లాసైటిస్ లేదా నోటిపూత అనేటువంటి వ్యాధి అనేది కలగడం జరుగుతుంది. ఇక B3 వచ్చేసి నియాసిన్ అండి. దీని లోపం వల్ల పెలగ్రా అనేటువంటి ఒక వ్యాధి కలగడం జరుగుతుంది. ఇక B5 అండి, ప్యాంటోథెనిక్ ఆమ్లం అండి. ఈ యొక్క B5 యొక్క రసాయన నామం. దీనివల్ల కలిగే వ్యాధి వచ్చేసి బాలనెరుపు లేదా బర్నింగ్ ఫీట్ అనేటువంటి ఒక వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. ఇక B6 అండి, B6 యొక్క రసాయన నామం పెరిడాక్సిన్ అండి. పెరిడాక్సిన్ అండి. దీని వలన కలిగే వ్యాధి ఎనీమియా లేదా రక్తహీనత అనేటువంటి ఒక వ్యాధి రావడం జరుగుతుంది. ఇక B7 అండి, B7 వలన కలిగేటువంటి B7 యొక్క రసాయన నామం చూడండి బయోటిన్ అండి. దీని వలన కలిగే వ్యాధి వచ్చేసి తెల్ల సొన గాయం అనేటువంటి వ్యాధి అనేది సంక్రమించడం జరుగుతుంది. B9 వచ్చేసి ప్రోలిక్ ఆమ్లం అండి. దీని వలన కలిగేటువంటి వ్యాధి వచ్చేసి కడుపులో మంట అని గుర్తుంచుకోండి. ఇక B12 అండి, B12 యొక్క రసాయన నామం సయానోకోబాలమిన్ అండి. సయానోకోబాలమిన్ అండి. దీనివల్ల కలిగేటువంటి వ్యాధి వచ్చేసి పెర్నిసియస్ ఎనీమియా అండి. ఈ యొక్క B12 లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? పెర్నిసియస్ ఎనీమియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక సి విటమిన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క రసాయన నామం అస్కరిబిక్ ఆమ్లం అండి. అస్కరిబిక్ ఆమ్లం అండి. దీనివల్ల కలిగేటువంటి వ్యాధి స్కర్వీ అండి. ఓకేనా. సి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటాడు? స్కర్వీ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైనటువంటి బయాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో బయాలజీ
సబ్జెక్ట్లో భాగంగా ఇంపార్టెంట్ అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ చెప్పే ప్రతి అంశం కూడా మీకు క్విక్ రివిజన్ రూపంలో ఉపయోగపడాలని, మీరు మరిన్ని ఎక్కువ మార్కులు సాధించి జాబ్ కొట్టాలనేటువంటి లక్ష్యంతోటే మీకు వీలైనన్ని ఎక్కువ వీడియోస్ను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.